స్పెషల్లీ కస్టమైజ్డ్ రెజైన్ కీ చైన్స్ ఒకే లెటర్లో ఇంకొక లెటర్ వస్తుందన్నమాట. ఇది ఎలా చేశానంటే ఫస్ట్ రోజ్ పెటల్ ఉంటుంది కదా, రోజ్ పెటల్ని తీసుకొని నీట్గా మనకి ఏ షేప్ కావాలో, ఇప్పుడు వీలో హెచ్ కావాలంటే హెచ్ షేప్ అనేది కట్ చేసి దాంట్లో ఏమేమి పెట్టాలనుకుంటున్నామో అవి కూడా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ప్రెస్సింగ్ పెట్టి మనం ఏ మౌల్స్లో వేయాలనుకుంటున్నామో ఆ మౌల్స్లో ఫస్ట్ రెజైన్ వేసి తర్వాత మౌల్స్లో అనేది మనం పెట్టాలనుకుని నీట్గా సెట్ చేసుకొని మరి రెజైన్ వేసి బీడ్స్ అన్నీ కూడా వేసి సెట్ చేసుకున్నామంటే మనకి రెజైన్ కీచెన్ అనేది నైట్ వేస్తే మార్నింగ్ కల్లా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన దానికి మనం కీచెన్ వేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే రెజైన్ ఆర్ట్ అంటే జస్ట్ మిక్స్ చేసి వేసేది కదా, ఇందులో ఏం వర్క్ ఉంది అనుకుంటారు. మిక్స్ చేయడమే ప్రాసెస్ అనమాట. ఏదైనా కానీ చూసినంత ఈజీగా ఉండదు వర్క్. ఆ మిక్స్ చేసి అదంతా వేసి మళ్ళీ నీట్గా సెట్ చేసుకోవడము చాలా ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ మిక్స్ చేసి వేయడమే కదా, చూసినంత ఈజీ కాదు. చూసినంత ఈజీగా అయితే ఏముండదు వర్క్. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదనమాట. ఎలాగో కస్టమర్కి చేస్తున్నాను కదా అనేసి మా అన్న వదినకు కూడా ఒక కీచైన్ చేశాను. ఎల్ఎల్ అంటే లక్ష్మీప్రసన్న లక్ష్మిరెడ్డి. ఇంతకీ ఈ కీచైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మనం ఎవరికైనా కానీ స్పెషల్గా కస్టమైజ్ చేసి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది ఇవ్వచ్చు అన్నమాట. మనకి ఎన్ని ఆర్ట్స్ ఉన్నా ఎన్ని గిఫ్ట్ కస్టమైజ్ చేయించినా తక్కువే వస్తాయన్నమాట. ఇదైతే లీఫ్తో చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.